హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఎంసెట్ లో మీకు రిపీటెడ్ గా ఎగ్జామ్స్ లో వచ్చేవి హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ నుండి కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ టాపిక్స్ ఇక్కడ మనం వెయిటేజ్ టాపిక్స్ అనేది ఇక్కడ డిస్కషన్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే మీకు 3 to 4 బిట్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుండి 2 to 3 అండ్ అటామిక్ స్ట్రక్చర్ చూడండి మై డియర్ స్టూడెంట్స్ 2 to 3 క్వశ్చన్స్. లాస్ట్ ఎగ్జామ్లో అయితే 4 క్వశ్చన్స్ దాకా ఇచ్చారు. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుండి కూడా 2 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్ రిడాక్స్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆర్గానిక్ హైడ్రోకార్బన్స్ నుండి కూడా 2-3 బిట్స్ వస్తాయి. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి కూడా 2 క్వశ్చన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుండి కూడా 2 క్వశ్చన్స్. సో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటైనింగ్ హాలోజన్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఆక్సిజన్స్ అండ్ నైట్రోజన్ కాంపౌండ్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుండి కూడా 1 to 3 బిట్స్. సో ఈక్విలిబ్రియం అండ్ సొల్యూషన్స్, కెమికల్ థర్మోడైనమిక్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, chemistry in everyday life, biomolecules and polymers, purification of characteristics of organic compounds and environmental chemistry, D and F block elements and S block elements and surface chemistry and chemical kinetics and metrology. సో వీటన్నిటి నుండి కూడా ఈచ్ టాపిక్ నుండి ఒక్కొక్క బిట్ రావడానికి అవకాశం ఉంది. సో మీరు ఓవరాల్ గా ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఫస్ట్ ఏ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీ గెట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ యువర్ టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో ఈ పిఐటి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ టాపిక్స్ అన్ని రోజుకొక లైవ్ ప్రోగ్రామ్ లో మీ ముందుకు రావడం జరుగుతుంది, టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీకు అందులో బిట్స్ అంటే పీవైక్యూస్ ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇచ్చినవి కూడా ఎక్స్ప్లెయిన్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.